థ్యాంక్ యూ. మీరు 1000 గొంతులు 1,00,000 డప్పులు అన్నటువంటి కార్యక్రమం ద్వారా ఏం పిలుపునివ్వబోతా ఉంది? మాదిగ సామాజిక వర్గానికి ఏ రకమైనటువంటి సందేశం ఇవ్వబోతా ఉంది? సర్కార్కి ఏమైనా హెచ్చరికలు చేయాలనేటువంటి ఏమైనా ప్రయత్నం చేస్తూ ఉంది ఇప్పుడు? నో సర్కారుకు హెచ్చరిక చేయడం కాదు, మా ఆకాంక్ష బలమైందని చెప్పడం. సర్కారు వేరు కాదు, సర్కారు మా సర్కారే. కాంగ్రెస్ ప్రభుత్వం మా పాటలు లేకుండా ప్రభుత్వం వచ్చిందా? రేవంత్ రెడ్డి గారే అమలు చేస్తా అని చెప్పిండి ఏబిసిడి వర్గీకరణ. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకమైనటువంటి మీటింగ్ కాదు ఇది. మాదిగ జాతిలో ఉన్నటువంటి కవులు, రచయితలు, కళాకారులందరూ ఒకే వేదిక మీద తీసుకొచ్చేసి ఏబిసిడీల వర్గీకరణ అనేది బలమైన ఆకాంక్ష. ఇది 30 ఏండ్లుగా జరుగుతున్నటువంటి స్ట్రగుల్. స్వాతంత్రం వచ్చిన 75 సంవత్సరాలుగా ఈ స్ట్రగుల్ అట్లనే ఉన్నది. 30 ఏండ్లుగా ఉద్యమ నాయకుడు మందకృష్ణ మాదిగ గారి నేతృత్వంలో ఈ పోరాటాలు నిర్వహించినటువంటి చరిత్ర. 3 నుంచి సుప్రీంకోర్టు వరకు ఒక అద్భుతమైన మహా గొప్ప ప్రయాణం. ఎన్నో ఒడిదొడుకులు, ఎన్నో అవమానాలు, ఎన్నో కన్నీళ్ళు, కష్టాలు, కేసులు, జైళ్ళు, నిర్బంధాలు, అవహేళనలు, అనేక అవమానాలు ఇవన్నీ భరిస్తూ సుప్రీంకోర్టు వరకు పట్టుకపోయి తీర్పుని తీసుకొని వచ్చిన తర్వాత కూడా మేము ఏబీసీలను అడ్డుకుంటాం అని చెప్పేటువంటి కొంతమంది పిడికెడు మంది, కేవలం మాల జాతిలో ఉన్నటువంటి అందరు కాదు, పిడికెడు మంది ద్రోహులే, దొంగలే, పిడికెడు మంది తినమరిగిన ద్రోహులు, దొంగలు ఈ అమాయకమైన మాలలను రెచ్చగొడుతూ ఉసిగొలుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది బాధ అనిపించి 19 మంది అమరుల త్యాగాలు ఎక్కడ పోవాలి? 30 ఏండ్ల సుదీర్ఘమైన దండోర ఉద్యమం పోరాట నేపథ్యం ఎక్కడ పోవాలి? ఈ చేసిన త్యాగాలు, పోరాటాలు ఎక్కడ పోవాలి? రాసిన చరిత్ర ఎక్కడ పోవాలి? ఇదంతా ఏంటిది? అందువల్ల మళ్ళొక్కసారి ఈ ఆకాంక్షను, ఇది బలమైంది, ఇది ఎవడో డబ్బులు ఇస్తే రెడీమేడ్గా వచ్చిన ఉద్యమాలు కావు. మా గుండెలోంచి వచ్చినటువంటి పోరాటాలు. మాల మేధావి వర్గం ఆనాడు ఉన్నటువంటి కాలంలో అందరూ గద్దరన్నతో సహా అనేక మంది సపోర్ట్ చేశారు. మేము ఎప్పుడు కూడా ఇది మాల కులమను దూషించడం లేకపోతే ఇంకొకరికి వ్యతిరేకమైంది కాదు. ఇది దాన్ని అర్థం చేసుకొని అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని 1,00,000 డప్పులు 1000 గొంతుల కార్యక్రమాన్ని సమాజం ఆశ్చర్యపోయేలా, ప్రపంచమే ఆశ్చర్యపోయే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ప్రపంచం ఆశ్చర్యపోయే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతా ఉన్నాం. తెలుగు నేల మొత్తం, యావత్తు తెలుగు నేలంతా దద్దరిల్లే విధంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. చాలామంది దీనికి మేధావి వర్గం, కవులు, రచయితలు, కళాకారులు అన్ని జిల్లాల నుంచి వస్తారు. జనవరి 3వ తారీఖున అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లో ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి 3వ తారీఖు హైదరాబాద్కు చేరుకుంటుంది. ఓకే, అన్ని మండల కేంద్రాలు, అన్ని నియోజకవర్గాల్లో రథయాత్రలు తిరుగుతాయి. ప్రతి పల్లెను తట్టి లేపుతాం, మాదిగ గూడాలను లేపుతాం. ప్రతి మనిషికి డప్పు వేసుకొని, ఆ మీటింగ్కి వచ్చే ప్రతి మాదిగా డప్పు తీసుకొనే వస్తాడు. అది విద్యార్థులు కావచ్చు, ఉద్యమకారులు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, లాయర్లు కావచ్చు, ఎంఆర్పిఎస్ కార్యకర్తలు కావచ్చు, కళాకారులు కావచ్చు, కవులు కావచ్చు, ఎవరైనా కానీ డప్పు వేసుకొనే హైదరాబాద్కి వస్తారు. డప్పు సంఖ్యను వేసుకొని డప్పు వాయించుకుంటే హైదరాబాద్కి వస్తారు. అంటే మీరు ఇందాక చెప్పినట్టుగా కొన్ని వర్గాలు, ముఖ్యంగా మాల సామాజిక వర్గం అడ్డుపడుతుంది అన్నటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. అంటే వాళ్ళు అడ్డుపడ్డంత మాత్రం ప్రభుత్వం ఆగిపోవాలన్నటువంటి ఉద్దేశం ఏం లేదు కదా. ఆల్మోస్ట్ రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది, అన్ని రాష్ట్రాల కంటే ముందుగానే తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామని చెప్పేసి. జాప్యం ఇక్కడే కదా జరిగేది. కేవలం కొంతమంది వర్గాలు అడ్డుకున్నంత మాత్రాన ప్రభుత్వం వెనక్కి తగ్గేటువంటి పరిస్థితి ఉండదు కదా. లేదు, ప్రతి కాడ వాళ్ళ లాబింగ్ ఉంది. పల్లె నుంచి ఢిల్లీ వరకు ఇంతకాలం ఇంటర్నల్ ల్యాబింగ్ చేశారు, ఇప్పుడు బహిర్గతమైన ల్యాబింగ్లు చేస్తారు. అందువల్ల వాళ్ళ ఒత్తిడి, వాళ్ళ ల్యాబింగ్ ఎక్కువ ఉంది కనుక ఆ ఒత్తిడి ల్యాబింగ్ కూడా ఏ ప్రభుత్వాలు కానీ ఇంకొకరు కానీ తలొగ్గేటువంటి ప్రయత్నాలు జరగవద్దు. మా ఆకాంక్ష బలమైందని చెప్పేటువంటి కార్యక్రమం ఇది, ఎవరికి వ్యతిరేకమైంది కాదు. ముఖ్యంగా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ కానీ ముఖ్యమంత్రి గారికి ఇది వ్యతిరేకమైంది కాదు, అనుకూలమైన కార్యక్రమం. ఎందుకు? వారు మాకు అనుకూలంగానే ఉన్నారుగా, వారే సపోర్ట్ చేస్తామని చెప్పారు కదా. అందువల్ల 30 ఏండ్లుగా అనేక పోరాటాలు మందకృష్ణ మాదిగ గారు నిర్వహించారు. ఈసారి కవులు, కళాకారులుగా మేము నిర్వహించబోతున్నాం ఈ కార్యక్రమాన్ని. 1,00,000 డప్పులు 1000 గొంతులు మేము లీడ్ చేస్తూ ఉన్నాం, మేము నాయకత్వం వహిస్తూ ఉన్నాం. మా ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది ఈ కార్యక్రమం. మందకృష్ణ గారి పోరాటం ఏమో మీరు పోరాటం చేయడం జరిగింది 30 ఏళ్ళుగా అని చెప్పేసి మీరు భావిస్తూ ఉన్నారు. ఒక పక్కన నిన్న కొంతమంది మాట్లాడుతూ బీజేపీ పార్టీ వైపు మాదిగలను లాక్క వెళ్ళాలన్నటువంటి ప్రయత్నం మందకృష్ణ గారు చేయబోతా ఉన్నారు. ఇది భారీ కుట్ర జరుగుతూ ఉందన్నటువంటి అభిప్రాయాన్ని మీ మాదిగ సామాజిక వర్గం నుంచి కొంతమంది మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు. పనికిమాలిన విషయాలు మాట్లాడితే దానికి మేము ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు. ఎట్లా పనికిమాలిన అంటే నేను చెప్తాను. యూపీఏ గవర్నమెంట్ ఉండే, మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి ఉండే, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉండు. కృష్ణమాదిగ గారు ఆయన కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ ఇచ్చాడా లేదా? మీరు చెప్పండి, ఇచ్చాడా లేదా? ఎస్. తర్వాత తెలంగాణ ఉద్యమం వచ్చింది.
తెలంగాణ ఉద్యమంలో కూడా ఎస్సీల ఏబీసీల వర్గీకరణ కేసీఆర్ మద్దతు అన్న తర్వాత కేసీఆర్ వెంట ప్రయాణం చేసిండా లేదా మందకృష్ణ మాదిగ గారు? చేశాడు. అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో తీర్మానం చేశాడు, ఉషామోహన్ అనే కమిషన్ వేశాడు, అనుకూలమని చెప్పాడు, మేనిఫెస్టోలో పెట్టాడా లేదా? ఎస్. ఆ తర్వాత వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి, ఆ తర్వాత వచ్చిన రోషయ్య, ఆ తర్వాత వచ్చిన కేసీఆర్ గారు, ఇంతమంది ముఖ్యమంత్రులందరూ కూడా వర్గీకరణకు అనుకూలమని చెప్తే ప్రయాణం చేసిండా, వ్యతిరేకమని చెప్తే ప్రయాణం చేసిండా? దీన్ని మీరు అర్థం చేసుకోవాలి. అంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి అనుకూలం అన్నప్పుడు 2018 ఎన్నికల్లో కూడా కాంగ్రెస్కి మద్దతు ఇచ్చిండు కదా. 2018 ఎన్నికల్లో కూడా రాహుల్ గాంధీ పక్కన కూర్చొని కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభలో కూడా మందకృష్ణ మాదిగ గారు పాల్గొన్నారు. దానికి ఏం చెప్తారు అంటే ఎస్సీల ఏబీసీల వర్గీకరణే ప్రధాన లక్ష్యం కనుక ఎవరైతే మాకు మద్దతు ఇచ్చి దాన్ని అమలు పరుస్తారో వాళ్ళకు మేము మద్దతు ఇస్తున్నాం కృతజ్ఞతగా. అర్థమవుతుందా? ఎవరో తెలియని కొంతమంది మూర్ఖులు, మా జాతి కావచ్చు, ఇంకే జాతి అయినా కావచ్చు, కొంతమంది మూర్ఖులు ఉంటారు. ఇది జాతి ఐక్యం కావాల్సిన సమయం, జాతి ఫలాలు భవిష్యత్ తరాలకు అందించాల్సిన సమయంలో ఇంకా కృష్ణ మాదిగను విమర్శిస్తేనో ఇంకోరిని విమర్శిస్తే పెద్దగా అవుతామంటే వాళ్ళంత మూర్ఖులు ఇంకోడు ఉండడు.